హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ గురించి అయితే చూద్దాము. యూనియన్ బడ్జెట్ 2022-23. ఆల్రెడీ మనము కేంద్ర ఆర్థిక సర్వే గురించి క్లాస్ అయితే చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన వీడియో కూడా చాలా ఇంపార్టెంట్, వివరాలు కూడా ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు చూడండి. చాలా ముఖ్యమండి. అన్ని పోటీ పరీక్షలకు కూడా మనకు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకు, ఆర్ఆర్బీ కావచ్చు, అన్నిటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి యూనియన్ బడ్జెట్. ఓకే, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. సో స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ప్లేలిస్ట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని పోటీ పరీక్షలకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు సో జాబ్ అప్డేట్స్, అంతేకాకుండా క్లాసెస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. కేంద్ర బడ్జెట్ 2022-23ని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సమర్పించడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022ని వరుసగా 4వసారి సమర్పించారు. ఎన్నవసారి అండి ఇది 4వ టైంగా మనమైతే చెప్పుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022ని వరుసగా 4వసారి సమర్పించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి, అంటే ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు ఆర్థిక నివేదికలు మరియు పన్ను ప్రతిపాదనలను ఆమె ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలి. ఏంటంటే ఆర్థిక సర్వేకి బడ్జెట్కు ఉన్న తేడా ఏంటి అంటే, సర్వే అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ అంటేనే అంచనాలు. ఓకే, బడ్జెట్ అంటే ఏంటి? అంచనాలు, కేటాయింపులు. మరి అంచనాలు లాస్ట్ ఇయర్లో బడ్జెట్ అంచనాలు, కేటాయింపులు సరిగా ఉన్నాయా లేదా, ఎంతవరకు సక్సెస్ అయ్యా అని తెలిపేదే సర్వే నివేదిక అంటారు. సో సర్వే అనేది లాస్ట్ ఇయర్ బడ్జెట్ గురించినటువంటి ఫ్యాక్ట్ షీట్ అంటారు దాన్ని. ఓకే, మరి బడ్జెట్ అనేది ఈ సంవత్సరం మొత్తము ఏ అంశాలపై ఖర్చు చేయబోతున్నాము అనేటువంటి అంశాలపైన చాలా క్లియర్గా ఉంటుంది. ఆయా రంగాలకు ఎంత మొత్తం కేటాయించారు అనే వివరాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఓకే, మరి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుందండి. మరి దీని మధ్య విడుదల చేసేటువంటి నివేదికనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. ఓకే, మరి ఆర్థిక నివేదికలు మరియు పన్ను ప్రతిపాదనలను ఆమె ప్రతిపాదించారు లేదా సమర్పించారు. బడ్జెట్ను సమర్పించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి పార్లమెంటుకు వెళ్లడంతో సాంప్రదాయ బహీఖాతా స్థానంలో మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్తో అయితే రావడం జరిగింది. ఏంటండి బహీఖాతా అనేటువంటిది రెడ్ కలర్లో ఒక క్లాత్లో చుట్టబడి ఉంటుందండి. సో దాంట్లోనే పేపర్స్ అన్ని తీసుకుని వస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి ఏం చేశారంటే ట్యాబ్లెట్ రూపంలో మరైతే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ట్యాబ్లెట్ రూపంలో అయితే తీసుకుని రావడం అయితే జరిగింది. అంతేకాకుండా బడ్జెట్కు ముందు ప్రతిసారి కూడా సాంప్రదాయ వంటకమైనటువంటి హల్వాను తినడం అయితే ఒక సాంప్రదాయంగా ఉంటుందండి. సో ఈసారి కూడా జరిగింది. ఓకేనా? మరి ఆర్థిక సర్వే 2021-22ని 31 జనవరి 2022న భారతదేశ ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ విడుదల చేశారు. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8 నుంచి 8.5% వృద్ధిని చూస్తుంది అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా తెలియచేయడం జరిగింది. సో క్రిప్సీగా మనం ఇక్కడ చూడాలంటే మొత్తము ఈ బడ్జెట్ ఎంత అంటే 39,44,909 కోట్లు అండి. ఓకేనా? ఇందులో రెవెన్యూ వసూలు చూసినట్లయితే 22,04,422 కోట్లు. రెవెన్యూ వ్యయం చూసినట్లయితే రెవెన్యూ వసూళ్ల కంటే వ్యయమే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి 31,94,663 కోట్లు. మూలధన వసూళ్లు 17,40,40,487. మూలధన వ్యాయము 7,50,246 కోట్లు. మరి కొత్త ఏడాదిలో స్థూల అప్పులు వచ్చేసి 14,95,000 కోట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా? ఇక క్లియర్ కట్గా చూసేద్దాము. కేంద్ర బడ్జెట్ అనేది స్థిరమైన వృద్ధి మరియు అభివృద్ధి కోసము ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి భవిష్యత్తు విధానాలను వివరించడానికి సమర్పించిన ఆదాయ మరియు వ్యయాలను అంచనా వేసే వార్షిక ఆర్థిక నివేదిక. ఇట్స్ ఎ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారండి.
ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్. భారత రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. ఉంటుందా బడ్జెట్ గురించి భారత రాజ్యాంగంలో? ఎక్కడ కూడా ఉండదు. కానీ ఏ వర్డ్ ఉంటుందంటే ఆర్టికల్ నెంబర్ 112 ప్రకారము ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు, ఆర్థిక నివేదిక. ఓకే, దీని గురించి మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ఒక సంవత్సరపు కేంద్ర బడ్జెట్ను వార్షిక ఆర్థిక ప్రకటన, ఓకే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేటువంటి పేరుతో సూచిస్తారు. బడ్జెట్ అనేటువంటి వర్డ్ ఎక్కడ కూడా యూజ్ చేయరు. అయితే ఇది ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై తర్వాతి సంవత్సరం మార్చి 31 వరకు ముగుస్తుంది. మరి ఇందులో ప్రభుత్వము అంచనా వేసిన వసూళ్లు మరియు వ్యాయాల ప్రకటన ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం బడ్జెట్ను సిద్ధం చేయడానికి నోడల్ బాడీగా ఉంటుంది. ఎవరు తయారు చేస్తారండి మరి బడ్జెట్ని అంటే ఆర్థిక వ్యవహారాల శాఖలోని బడ్జెట్ విభాగం అని ఉంటుందండి. ఈ మొత్తం కూడా బడ్జెట్ని సిద్ధం చేయడానికి నోడల్ ఏజెన్సీగా లేదా నోడల్ బాడీగా ఉండడం అయితే జరుగుతుంది. మరి స్వతంత్ర భారతదేశము మొట్టమొదటి బడ్జెట్ 1947లో సమర్పించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, 1947. మీకు ఒక చిన్న క్వశ్చన్, మరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతదేశ ఆర్థిక మంత్రి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారనేది. ఓకే, యా. సో ఇవన్నీ కూడా మనము క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఒక టాప్ 100 బిట్స్ని అయితే బిట్స్ రూపంలో మీకు అందజేస్తానండి. బడ్జెట్కి సంబంధించి అందరూ గమనించాలి. మరి 2022-23 కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పిస్తూ దేశము 9.27% వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారండి. చాలా ఇంపార్టెంట్. 2022-23 జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంతండి? 9.27% అంచనా వేస్తున్నట్లుగా తెలిసారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గమనించాలి. మరి రాబోయే 25 సంవత్సరాలకు 2 సమాంతర ట్రాక్లు, అవస్థాపనలో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్లు మరియు సమగ్రమైన భవిష్యత్తుకు సంబంధించిన బడ్జెట్ అంటూ రెండింటినైతే ఇక్కడ ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. రానున్నటువంటి 25 సంవత్సరాల యొక్క బడ్జెట్గా దీన్ని అయితే ప్రకటించడం జరిగింది. అంటే రానున్నటువంటి 25 సంవత్సరాలలో ది బెస్ట్గా అంటూ ఇక్కడైతే మోదీ గారు ప్రసంగించడం అయితే జరిగింది. మరి 7 ఫోకస్ ప్రాంతాలు అంటే 7 ముఖ్యమైనటువంటి విభాగాలు అని అర్థం. ఏంటవి? PM గతిశక్తి, ఓకేనా. మరి గత స్వాతంత్ర దినోత్సవ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రవేశపెట్టినటువంటి PM గతిశక్తి పథకము. నెక్స్ట్ సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమము, ఓకే, సమ్మిళిత అభివృద్ధి. ఉత్పాదకత పెంపుదల, ఇక్కడ ఉత్పత్తి వేరు ఉత్పాదకత వేరు అండి. ఉత్పత్తి అంటే ఎంత ఉత్పత్తి జరుగుతుంది, ఓకే, ఒక ఎకరంలో ఎంత ఉత్పత్తి జరుగుతుంది అనేది ఏంటండి? ఉత్పత్తి. ఓకే, ఎంత దిగుబడి వస్తుంది అనేది ఉత్పత్తి. మరి ఒకే ఎకరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరంలో 100 బస్తాలు ధాన్యం తీస్తే దాన్ని ఉత్పత్తి అంటాం. అదే ఎకరంలో 200 బస్తాల దిగుమతిని తీస్తే మనము దాన్ని ఉత్పాదకత అంటారు. అంటే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఉత్పత్తి కంటే కూడా ఉత్పాదకత పెంచడానికే అందరూ కూడా చూస్తారు. అందుకే ఇక్కడ కూడా ఉత్పాదకత పెంపుదల అనేటువంటి అంశం అయితే ఇచ్చారు. నెక్స్ట్ సూర్యోదయ అవకాశాలు, శక్తి పరివర్తన, నెక్స్ట్ వాతావరణ చర్య మరియు పెట్టుబడులకు ఫైనాన్సింగ్. ఈ 7 అంశాలపైన చాలా క్లియర్ కట్గా బడ్జెట్లో మెన్షన్ చేసినట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సూర్యోదయ అవకాశాలు అంటే ఏంటండి? సోలార్ ప్యానెల్స్ లాంటివి, ఓకే, యా, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిందిగా చెప్పుకోవచ్చు. మరి ఈ యూనియన్ బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలలో అమృత్ కల్పై ఆర్థిక వ్యవస్థకు పునాది వేయడానికి మరియు బ్లూ ప్రింట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. చెప్పాను కదా, ప్రధాని మోదీ గారు కూడా ప్రసంగించడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రానున్నటువంటి 25 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను మరి ఇది ప్రభావితం చేయగలిగేటువంటి బడ్జెట్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలండి ఈ ఇయర్ బడ్జెట్. మరి 60 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉన్న 14 రంగాలలో ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహక పథకాలు, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటారండి. ఏమంటారు దీన్ని? ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ప్లాన్స్ అంటారు వీటిని. మరియు అదనపు కొత్త ఉత్పత్తి 30 లక్షల కోట్ల డ్రోన్
ఓకే, డ్రోన్ను ఒక సేవగా మార్చేందుకు డ్రోన్ శక్తిని సులభతరం చేసేందుకు స్టార్టప్లు ప్రచారం అయితే చేయబడతాయి. డ్రోన్ శక్తిని, ఓకేనా, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా. అంతేకాకుండా మరి భారతదేశము స్వయం సమృద్ధిని సాధించేటువంటి లక్ష్యంలో భాగంగా డ్రోన్లను స్టార్టప్ల ద్వారా భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలన్నదే ఇక్కడ ముఖ్యమైనటువంటి లక్ష్యము. మరి అన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన ఐఐటీలలో కూడా ఈ కోర్సులను ప్రవేశపెడతారట అండి. ఓకే, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆ కోర్సులను కూడా అన్ని ఐఐటీలలో భారతదేశంలో ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకము. ఓకే, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అంటారు దీన్ని. మార్చి 2023 వరకు పొడిగించబడింది. ఓకేనా, గ్యారంటీ కవర్ మరో 50,000 కోట్లు కూడా పొడిగించబడినట్లుగా మనకు తెలుస్తుంది. పథకం కింద మొత్తము కవర్ ఇప్పుడు 5 లక్షల కోట్లు. హాస్పిటాలిటీ రంగానికి అదనపు మొత్తానికి కేటాయించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా, 50,000 కోట్లు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, క్యాపిటల్ గూడ్స్ వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండేలా 44,605 కోట్ల విలువైన కేన్ బెట్వా నది అనుసంధానికి ప్రాజెక్ట్ అయితే ప్రకటన చేయబడింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రణాళికలు అయితే సిద్ధం చేసిందండి. అందులో భాగంగా మరి గంగా నది ఉపనది అయినటువంటి కేన్ బెట్వా నదులను ఏం చేస్తారండి, అనుసంధానించడము జరుగుతుంది. ఎన్ని కోట్లు కేటాయించారు దీనికి? 44,605 కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలా ఇష్యూస్ అయితే రేజ్ చేశారండి, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కావచ్చు. సో వీటికి ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ప్రాజెక్టులలో భాగంగా నిధులు కేటాయించలేదు అనేటువంటి అంశాన్ని అయితే చాలా వరకు తీవ్రంగా తీసుకోవడం అయితే జరిగిందండి. అయినా కూడా కేంద్రము కేటాయింపులు అయితే అదే విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి కేన్ బెట్వా నదిని అనుసంధానించే ప్రాజెక్టుకి అయితే 44,605 కోట్ల రూపాయలనైతే కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్, డిజిటల్ బ్యాంకింగ్ను ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తూనే వస్తుంది. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. డిజిటల్ బ్యాంకింగ్లో భాగంగా 75 జిల్లాలు, దేశం మొత్తం మీద 75 జిల్లాలలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారటండి. నంబర్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలను ఈశాన్య మండలి అభివృద్ధి చేస్తుంది. దీంతో యువత, మహిళలకు జీవనోపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు కూడా కొంతవరకు అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనేది ముఖ్య లక్ష్యము. మరి ఈ పథకము ప్రస్తుతం ఉన్న కేంద్రం లేదా రాష్ట్ర పథకాలకు ప్రత్యామ్నాయము కాదు. ఓకే, ప్రత్యామ్నాయం కాదు, ఇది సపరేట్ అంటూగా తెలియజేస్తున్నారు. పౌరులకు సులభతరం చేయడానికి 2022-23లో ఈ పాస్పోర్ట్ల జారీని కూడా ప్రారంభించన్నారు. ఇంపార్టెంట్ అండి, చాలా రోజుల నుంచి ఇదైతే వార్తల్లో ఉందండి. ఈ పాస్పోర్ట్ అంటే ఆన్లైన్లోనే ఇకపైన మనము పాస్పోర్ట్లను అప్లై చేసుకోవచ్చు. దాని పేరే ఈ పాస్పోర్ట్ల జారీ. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఈజ్ ఆఫ్ బిజినెస్ 2.0ను కూడా ప్రారంభించబడుతుంది ఈ పాస్పోర్ట్ల జారీ. అంతేకాకుండా ఈజ్ ఆఫ్ బిజినెస్ 2.0 కూడా ప్రారంభించబడుతున్నట్లుగా మనకైతే తెలియజేశారు. మరి ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 లోపు సేవలను ప్రారంభించేందుకు వీలుగా 5G స్పెక్ట్రమ్ వేలం క్యాలెండర్ 2022లో నిర్వహించబడుతుందన్నట్లుగా తెలుస్తుంది. 2022-23లోనే భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం కూడా, అంటే ఆ సేవలైతే అందుబాటులోకి తేనున్నట్లుగా మనకైతే బడ్జెట్లో మెన్షన్ చేశారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ మరియు కామిక్ రంగం యువతకు ఉపాధి కల్పించడానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. మరి దీన్ని అంటే 5G టెక్నాలజీ ద్వారా ఈ రంగాలన్నీ కూడా బలోపేతం అవుతాయని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే 5G అంటే ఇప్పుడు ఉన్నటువంటి 4G చాలా స్పీడ్ ఉంది. ఇంకా 5G అంటే సెకండ్లలో సో ఒక 1GB 2GB డేటాను కూడా మనమైతే డౌన్లోడ్ చేసుకునేంత స్పీడ్ అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. మరి దీన్ని గ్రహించే మార్గాలను సిఫారసు చేయడానికి మరియు మా మార్కెట్లకు మరియు ప్రపంచ డిమాండ్కు సేవలు అందించడానికి, దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అన్ని వాటాలలో ఏవిజిసి ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఏవియేషన్ అండి ఇదంతా కూడా. ఏవిజిసి అంటే ఏంటి? యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ మరియు కామిక్స్ రంగము. వీటన్నిటిని కూడా మరి అభివృద్ధి చేయడానికి ప్రమోషన్ ఉండాలి కదా కంపల్సరీగా. వరల్డ్ వైడ్గా పెట్టుబడులను ఆకర్షించడానికి
దానికోసమే ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. మరియు ఎంటర్ప్రైజెస్ మరియు హబ్బుల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టము కొత్త చట్టంతో భర్తీ చేయబడుతుంది. అంటే సెజ్లు ఉన్నాయి కదండి, ప్రజెంట్గా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం. కొన్ని రంగాల వాటికి ఇవి ప్రత్యేకంగా కేటాయించారు. అయితే ఇకపైన ఈ యొక్క ఏదైతే గేమింగ్ రంగం పైన కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేస్తూ దాని కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరి ఇది ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుంది. మరి ఎగుమతుల పోటీతత్వాన్ని కూడా పెంచుతుంది. ఓకే, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిభావంతమైన మూలధన వ్యాయామం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిభావంతమైన మూలధన వ్యాయామం 2022-23లో 10.68 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగిందండి. మూలధన వ్యయం ఎంత అండి? 10.68 లక్షల కోట్లు. ఇది జీడిపిలో చూసినట్లయితే 4.1% ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ 2030 నాటికి 280 గిగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యము దేశీయ తయారీని సులభతరం చేయడానికి సోలార్ పీవీ మాడ్యూల్స్కు తయారీకి యూనిట్లను పూర్తిగా అనుసంధానించడానికి ప్రాధాన్యతతో అధిక సామర్థ్యం గల మాడ్యూళ్ల తయారీకి పిఎల్ఐ కోసము పిఎల్ఐ కోసము 19,500 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, బ్లాక్ చైన్ మరియు ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయి జారీ చేయబడుతుంది. డిజిటల్ రూపాయి అంటే డిజిటల్ రూపీస్, డిజిటల్ కరెన్సీ మరియు 2023 నుంచి ఆర్బీఐ ద్వారా జారీ చేయబడుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడము మరియు పబ్లిక్ డిజిటల్ కరెన్సీని కలిగి ఉండడానికి ప్రభుత్వం యొక్క పటిష్టమైన ప్రణాళికలను కూడా నిర్దేశిస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, రానున్న కాలంలో డిజిటల్ కరెన్సీ యొక్క వాల్యూ అనేది చాలా వరకు పెరుగుతుంది తెలుస్తుంది. 2022-23 కోసం ఆర్థిక వ్యవస్థలో మొత్తం పెట్టుబడులను ఉత్ప్రేరకపరచడంలో రాష్ట్రాలకు సహాయం చేయడానికి ఎంతండి 1,00,000 కోట్ల రూపాయల కేటాయింపులనైతే చేయడం అయితే జరిగింది. మరి 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను రాష్ట్రాలకు అనుమతించబడిన సాధారణ రుణాల కంటే ఎక్కువ కూడా ఉంటాయండి. ఓకేనా, మరి ఇది పిఎం గతిశక్తికి సంబంధించిన మరియు ఇతర రాష్ట్రాల ఉత్పాదక మూలధన పెట్టుబడుల కోసం అయితే ఉపయోగించబడుతుంది. ఈ యొక్క 1,00,000 కోట్ల రూపాయల కేటాయింపులండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కంపెనీల మూసివేతను ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి 6 నెలలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, కంపెనీల మూసివేత అంటే కొన్ని కంపెనీస్ అనేవి బ్యాంక్రప్టసీ కింద మూసివేయబడుతుంది కదా అండి, అప్పుడు 2 సంవత్సరాల టైం అయితే ఇస్తారు. సో దాన్ని అయితే 6 నెలలకే తగ్గించాలని అయితే ప్రతిపాదించడం అయితే జరిగింది. నెక్స్ట్, పన్ను ప్రతిపాదనలు ఇంపార్టెంట్ అండి. ఇది నిర్మలా సీతారామన్ గారు పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త పన్ను నియమాన్ని ప్రకటించారు. ఇక్కడ పన్ను చెల్లింపుదారులు సంబంధిత అసెస్మెంట్ సంవత్సరము ముగిసిన 2 ఏళ్లలోపు పన్నుల చెల్లింపుపై నవీకరించబడిన రిటర్న్స్ను ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇయర్లో మనం ఇన్కమ్ చేస్తే ఆ ఇన్కమ్ని 2 ఇయర్స్ లోపు అయితే మనము చూపించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారిని తీసుకురావడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పన్ను మినహాయింపు పరిమితిని 10 నుంచి 14కి పెంచాలన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి, డిజిటల్ ఆస్తుల బదిలీ, క్రిప్టో కరెన్సీ అండి. మరి క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చేటువంటి ఆదాయంపై 30% పన్ను, అలాగే లావాదేవీలపై 1% అంటే ట్రాన్సాక్షన్లపై 1% కూడా పన్ను విధించడం జరిగింది. సో అందరి ఆశ ఏదైతే ఉందో అంతా అడివాష అయిపోయినట్లుగా తెలుస్తుందండి. క్రిప్టో కరెన్సీలో ఇప్పటివరకు చాలా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇకపైన క్రిప్టో కరెన్సీ మీద వచ్చేటువంటి ఆదాయంపై 30% ట్యాక్స్ అండి. ఎట్ ద సేమ్ టైం 1% ట్రాన్సాక్షనల్ ఛార్జెస్ కూడా విధించడం అయితే జరుగుతుంది. మరి స్టార్టప్ల కోసం ప్రస్తుతం ఉన్న పన్ను ప్రయోజనాలు వరుసగా 3 సంవత్సరాల పాటు పన్నుల విముక్తిని ఆఫర్ చేశాయి. మరొక సంవత్సరము పొడిగించబడతాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చే ఆదాయంపై 15% పన్ను విధించబడుతుందని ఆర్థిక మంత్రి ఇక్కడ తెలిపారు. ఇంపార్టెంట్. జనవరి 2022 నెలలో స్థూల జిఎస్టీ వసూళ్లు రూపాయలు ఎంత ఉందంటే 1,40,986 కోట్లు.
మరి పన్ను ప్రారంభించినట్టు అప్పటి నుంచి ఇదే అత్యధికంగా చెప్పుకోవచ్చండి. జీఎస్టీ ఎప్పుడైతే యాడ్ చేశారో అప్పటి నుంచి దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్కమ్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ తయారీ, వేరియబుల్స్ మరియు హియరబుల్ డివైజ్లను ప్రోత్సహించడానికి డ్యూటీ రాయితీలు అయితే ఇవ్వబడుతున్నాయి. కెమెరా మాడ్యూల్స్ మొదలైన వాటితో సహా మొబైల్ ఫోన్ల భాగాలకు సుంకం రాయితీలు అయితే కల్పించారు. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్ 5% తగ్గించబడింది. సాన్ వజ్రాలకు మినహాయింపు ఉంటుంది. కామర్స్ ద్వారా ఆభరణాల ఎగుమతి సులభతరం చేయడానికి ఈ ఏడాది జూన్ నాటికి సరళీకృత నిబంధనలు అమలులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్కు యజమాని సహకారంపై మినహాయింపు 10% నుంచి 14% పెరిగింది. ఇతర ఆదాయానికి వ్యతిరేకంగా సెటప్ కూడా అనుమతించబడదు అంటూ మనకైతే తెలియజేశారు. మరి సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ కనీస పన్ను 15% అయితే తగ్గించబడుతుంది. ఇంపార్టెంట్ అండి. సహకార సంఘాలకు పన్ను ఎంత శాతం అండి? 15% అయితే తగ్గించడం అయితే చూడవచ్చు. కోటి నుంచి 10 కోట్ల వరకు ఆదాయం ఉన్నవారి సహకార సంఘాలపై సర్ఛార్జీని 12 నుంచి 7% తగ్గించే ప్రతిపాదన కూడా చేశారండి. మరి కలపని ఇంధనము అక్టోబర్ 2022 నుంచి లీటర్కు ₹2 అదనపు సుంకాన్ని పొందుతుంది. అన్లిస్టెడ్ షేర్లపై సర్ఛార్జీని 28.5% నుంచి 23% తగ్గిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దిస్ ద మెయిన్ రీజన్ అండి. సో గత 2 రోజుల నుంచి స్టాక్ మార్కెట్ అయితే కొంతవరకు అయితే ఊపందుకున్నట్లుగా తెలుస్తుందండి. ఓకే, ఇక్కడ పెట్రోలు కలపని సుంకం అంటే ఏంటండి? ఇక్కడ పెట్రోల్ ఇంధన అక్టోబర్ అంటే ఇక్కడ చూసినట్లయితే ₹2 అదనంగా సుంకాన్ని పొందుతుంది అన్నట్లుగా మనకైతే తెలియజేశారండి. అంటే దీంట్లో మనకు ఇథనాల్ అనేటువంటిది కొత్తగా కలుపుతారండి. ఓకే, ఇథనాల్ అనేది కలపడంతో వారికి సర్ఛార్జ్ అనేది అదనపు సుంకాన్ని అయితే పొందుతుంది. నెక్స్ట్ వన్, లోటు వ్యాయము 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి జీడిపిలో 4.5% ద్రవ్య లోటును ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వము. మరి 2022-23 జీడిపిలో 6.4% ఆర్థిక లోటును అంచనా వేస్తుంది. జీడిపిలో 6.9% నుంచి శాతం వద్ద 2021-22 కోసం సవరించిన ద్రవ్య లోటుగా ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారు. 2022-23లో మొత్తం వ్యాయము ₹39.45 ట్రిలియన్ ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. 39,45,000 కోట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. మరి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో రాష్ట్రాల జీడిపికి 4% ఆర్థిక లోటును కూడా అనుమతించబడుతుంది అన్నట్లుగా తెలియజేశారు. మరి 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణాలను రాష్ట్రాలకు కేటాయించిన సాధారణ రుణాల కంటే ఎక్కువ. 2022-23లో మూలధన పెట్టుబడి వ్యాయము ₹1 ట్రిలియన్ రాష్ట్రాలకు ఆర్థిక సహాయం కోసం అయితే ఈ పథకము ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందండి. ఇంపార్టెంట్, ఆర్థిక చేరిక 1.5 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో 100% కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ పైకి వస్తాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా ఆర్థిక చేరికలు మరియు ఖాతాలకు యాక్సెస్, అలాగే పోస్ట్ ఆఫీస్ ఖాతాలు మరియు బ్యాంక్ ఖాతాల మధ్య నిధులను ఆన్లైన్లో బదిలీ చేయడం కూడా సాధ్యమవుతుందన్నట్లుగా తెలియజేశారు. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మరియు సీనియర్ సిటిజన్లకు పరస్పర చర్య మరియు ఆర్థిక చేరికను ఎనేబుల్ చేయడానికి సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 2023 కోసము ద్రవ్య లోటు లక్ష్యము 6.4%గా నిర్ణయించబడింది. ఫైనాన్షియల్ ఇయర్ 2023 మొత్తం వ్యాయము 39.45 లక్షల కోట్లు. 22.84 లక్షల కోట్ల రుణాల మినహా మొత్తం రసీదులు అంటే బిల్స్ ఆర్థిక లోటు బడ్జెట్ అంచనాలలో 6.8% నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2022లో జీడిపిలో 6.9%గా సవరించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. మరి ఫైనాన్షియల్ ఇయర్ ద్రవ్య లోటు లక్ష్యము 6.4%గా నిర్ణయించబడడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, జాతీయ టెలిహెల్త్ ప్రోగ్రామ్. సీతారామన్ గారు 2022 బడ్జెట్లో జాతీయ టెలిహెల్త్ ప్రోగ్రామ్ను ప్రకటించారు. నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ కోసం బహిరంగ నివేదిక రూపొందించబడుతుంది. మరి ఇది ఆరోగ్య ప్రదాతలు మరియు ఆరోగ్య సౌకర్యాల డిజిటల్ రిజిస్ట్రీలను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపు మరియు ఆరోగ్య సౌకర్యాలకు సార్వత్రిక ప్రాప్యతను కలిగి ఉంటుంది. మహమ్మారి అన్ని వయసుల ప్రజల్లో మానసిక ఆరోగ్య సమస్యలను పెంచింది. అందుకోసం అని చెప్పేసి జాతీయ టెలిహెల్త్ ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించినట్లుగా వీరైతే ఇక్కడ మెన్షన్ చేశారు. మరియు విద్యారంగం, సహజ, జీరో బడ్జెట్ మరియు సేంద్రియ వ్యవసాయము ఆధునిక వ్యవసాయం అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్లను సవరించడానికి రాష్ట్రాలు
ప్రోత్సహించబడతాయి. ఇంపార్టెంట్. పిఎం ఈ విద్య యొక్క పిఎం ఈ వైద్య యొక్క ఒక తరగతి ఒక టీవీ ఛానల్ కార్యక్రమం 12 నుంచి 200 టీవీ ఛానళ్లకు విస్తరించబడుతుందటండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, పిఎం ఈ విద్యలో భాగంగా ఒక తరగతి నుంచి ఒక టీవీ ఛానల్ నుంచి 12 నుంచి 200 టీవీ ఛానళ్ళు అయితే ప్రారంభించబడతాయి. మరి ఇది అన్ని రాష్ట్రాలు 1 నుంచి 12వ తరగతులకు ప్రాంతీయ భాషలో అనుబంధ విద్యను అందించడానికి వీలు కల్పిస్తుంది. నెక్స్ట్, భారతీయ రైల్వేలు పిఎం గతి శక్తి వృద్ధి 4 స్తంభాలలో ఒకదానిని ప్లాన్ చేస్తుంది. 2022-23లో 25,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించనున్నారు. రాబోయే 3 ఏళ్లలో 400 కొత్త తరము వందే భారత్ రైళ్లను కూడా అధిక సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇంపార్టెంట్ అండి. రానున్నటువంటి 3 ఏళ్లలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను అయితే ప్రారంభించబోతున్నారు. భద్రత మరియు సామర్థ్య పెంపు కోసము 2,000 కిలోమీటర్లకు పైగా రైలు నెట్వర్క్లను స్వదేశీ ప్రపంచ స్థాయి సాంకేతికతను కవచ్ క్రింద తీసుకురాబోతున్నారండి. కవచ్ అనేటువంటి పథకం కింద. ఓకే, భారతదేశ రైతుల గురించి మనం చూసినట్లయితే కేటాయింపులు పీఎం కిసాన్ పథకానికి 68,000 కోట్లు, పంట బీమా పథకానికి 15,500 కోట్లు, కృషోన్నతి యోజన పథకానికి 7,183 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్కి 10,433 కోట్లు, మద్దతు ధరల పథకానికి 1,500 కోట్లు. మొత్తంగా వ్యవసాయ రైతులకు సంక్షేమ శాఖకు 1,32,515 కోట్ల రూపాయలను మరి కేటాయించడం జరిగింది. గత బడ్జెట్తో పోలిస్తే 4.5% అధికంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మత్స్య మరియు పశుసంవర్ధక డైరీ మంత్రిత్వ శాఖకు 6,407.31 కోట్ల రూపాయలనైతే కేటాయించారు. గత బడ్జెట్తో పోలిస్తే 44% పెంపుగా ఇక్కడైతే చూడవచ్చు. ఆహార శుద్ధి పరిశ్రమలకు 2,941.99 కోట్ల రూపాయలను కేటాయించారండి. గత బడ్జెట్లో చూసినట్లయితే 2.25% రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 2.25 రెట్లు ఎక్కువగా, అంటే డబుల్ అయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 2021-22 రబీ సీజన్లో గోధుమల సేకరణ మరియు ఖరీఫ్ సీజన్ 2021-22లో వరి సేకరణ అంచనా ప్రకారము 163 లక్షల మంది రైతుల నుంచి 1,208 లక్షల మెట్రిక్ టన్ల గోధుమలను మరియు వరిని కవర్ చేస్తుంది. మరియు 2.37 లక్షల కోట్లు వారి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ విలువను నేరుగా చెల్లించబడతాయి. ఖాతాలు రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని భారతదేశంలో ప్రోత్సహించాలి. పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగు మందులు మరియు పోషకాలను పిచికారీ చేయడం కోసము డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయ ఉత్పత్తుల విలువ గొలుసుకు సంబంధించిన వ్యవసాయము మరియు గ్రామీణ పరిశ్రమల కోసము స్టార్టప్లకు ఆర్థిక సహాయం చేయడానికి నాబార్డ్ ద్వారా నిధులు కూడా సమకూర్చబడతాయి. మౌలిక సదుపాయాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2022-23లో పిఎం ఆవాస్ యోజన గుర్తించబడిన లబ్ధిదారుల కోసము 80 లక్షల ఇల్లును పూర్తి చేయబడతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొత్తం ఎన్నండి? 80 లక్షల ఇల్లు పూర్తి చేయబడతాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 60,000 ఇండ్లనైతే లబ్ధిదారులకు గుర్తించబడతాయి. 3.8 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యము, అంటే రక్షిత త్రాగునీరు అందించబడుతుంది. నెక్స్ట్ 60,000 కోట్ల రూపాయలనైతే కేటాయించారండి వీటి కోసము. 2022-23లో 80 లక్షల గృహాలను అందుబాటు గృహాల పథకం కోసము వీరైతే కేటాయించడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్, రక్షణ రంగము. ఆత్మనిర్భరతను ప్రోత్సహించడానికి మరియు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా రక్షణ రంగంలో మరి రక్షణ కోసము మూలధన సేకరణ బడ్జెట్లో 68% దేశీయ పరిశ్రమలకైతే కేటాయించబడుతుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 58% ఎక్కువ. రక్షణ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్లో 25%తో పరిశ్రమ, స్టార్టప్లు మరియు విద్యా సంస్థల కోసము రక్షణ R&D అయితే తెరవబడుతుంది. నెక్స్ట్, జాతీయ రోప్వే అభివృద్ధి కార్యక్రమం. ఇంపార్టెంట్ అండి ఇది కూడా. నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్వతమాల PPP విధానంలో చేపట్టబడుతుంది. ఇంపార్టెంట్ అండి. 60 కిలోమీటర్ల పొడవు గల 8 రోప్వే ప్రాజెక్టుల కోసం 2022-23లో కాంట్రాక్టులు కూడా ఇవ్వబడతాయండి. భారతదేశంలో ఏంటండి మొత్తము 8 రోప్వే ప్రాజెక్టులు అయితే ప్రారంభించబడతాయి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో. నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్. నైపుణ్యము మరియు జీవనోపాధి కోసము డిజిటల్ ఎకోసిస్టమ్ దేశ్ స్టాక్ ఈ పోర్టల్
దేశ్ స్టాక్ ఈ పోర్టల్ పౌరులకు ఆన్లైన్ శిక్షణ ద్వారా నైపుణ్యము పునరుద్ధరణ లేదా నైపుణ్యాన్ని పెంచడానికి ప్రారంభించబడుతుంది. డ్రోన్ శక్తి మరియు డ్రోన్ యాజ్ ఏ సర్వీస్, ఓకే, DRAAS కోసము స్టార్టప్లు కూడా ప్రచారం చేయబడతాయన్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. సో కంప్లీట్గా మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది యూనియన్ బడ్జెట్ పైన. సో ఇది కంప్లీట్గా ఓవర్ వ్యూగా మనమైతే చూడవచ్చండి. సో మరి వితిన్ 2 or 3 డేస్లోనే మనకు టాప్ 100 బిట్స్ అయితే దీనిపైన మరియు టాప్ 50 బిట్స్ని సర్వే పైన, టాప్ 50 బిట్స్ని బడ్జెట్ పైన అయితే మీకు రూపొందించి అందజేస్తానండి. ఓకేనా, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. దీని యొక్క PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్టాటిక్ జీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది. ఓకేనా, లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే RRB NTPC ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా వీటన్నిటితో పాటు 10,000 జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఏ విధంగా ఉంటాయంటే సేమ్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా డైలీ 20 కరెంట్ అఫైర్స్ అందజేస్తాను ప్రాక్టీస్ కోసము. ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా డైలీ వైజ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము 10,000 కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాగజిన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే 2000 ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2012వ సంవత్సరంలో కదా. మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి, జస్ట్ మీరు తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది, అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది ఉచితంగా అండి. వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ RRB కావచ్చు, ఓకేనా, కానిస్టేబుల్, SI, APPSC కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్ అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే 50 మోడల్ పేపర్స్, ఓకేనా, 50 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన. ఓకే, ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి 25 మార్కులు, మెయిన్స్కి కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి, అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ అయితే మనకు కంపల్సరీగా రాబోతున్నాయండి. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. అందరికీ కూడా ఒకటే, సో ఇప్పటి నుంచి అయినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. సో మరి మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి, 9030362853. మరి ఈ నంబర్కి మీరు కనుక 150 రూపీస్ 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి సో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి 9030362853 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగినట్లయితే, ఓకేనా, నంబర్ ఇక్కడ రాస్తాను చూడండి, యా 903036
2853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే సో మరి విత్ ఇన్ 1 అవర్లోనే మీకు మ్యాగజైన్స్ మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా 1 ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు. ఓకేనా, చాలా చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మన రెండు స్టేట్స్కి సంబంధించినవి, ఏపీ తెలంగాణకు సంబంధించినవి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి. వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకు అయితే అందచేయడం జరుగుతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికైతే చాలామందికి తెలుసండి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్, మనం తీసుకునే మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే 1 అవర్లో మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్, బై. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.